స్టార్స్, సీరియల్ స్టార్స్, సినిమా స్టార్స్ వీరందరూ కూడా ప్రధానంగా రాజకీయాల్లోకి రాణించడం జరుగుతుంది. రాజకీయాల్లో రాణిస్తే ప్రజాప్రతినిధులుగా గెలిస్తే ఈ సమాజంలో ఏదైనా తమ కాళ్ళ దగ్గరికి వస్తుందనే కోణంలో పోలీసు వ్యవస్థ కానీ అదేవిధంగా చట్టాలు కానీ తమకు చుట్టాలుగా మారుతాయనే కోణంలో ఒక నమ్మకం ఉంది. అది నిజమని కూడా స్పష్టమవుతుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ, ఒక ఎంపీ కానీ ఆయన పరిధిలోని చట్టాలను కావచ్చు లేదంటే వ్యవస్థలన్నింటి కూడా ఆయననే నడిపిస్తారు. కాబట్టి ఆయన చెప్పినట్లు ప్రభుత్వ అధికారులు కూడా వింటారు. కాబట్టి సినీ తారలు, ప్రపంచాన్ని ఏలేటి సినీ తారలు కావచ్చు, కోట్లాది మంది అభిమానులు ఉన్నప్పటికీ 2-3 లక్షలు లేదంటే ఎమ్మెల్యేగా పోటీ చేసే 2 లక్షలు, సుమారుగా ఎంపీగా పోటీ చేసే సుమారు 15 లక్షల వరకు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. రాజకీయాల్లో రాణించేందుకు ప్రయత్నం చేయడం జరుగుతుంది. అయితే ఈ దఫా గతంలోనే అనేక మంది సినీ తారలు కేంద్ర మంత్రులుగా, ఆయా రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. ఆ క్రమంలోనే గతంలో గెలిచిన వారితో పాటు ప్రస్తుతం కొత్తగా నూతనంగా ఎన్నికల బరిలో నిలుస్తున్న వారు ఎవరు, ఈ దఫా ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేస్తున్నటువంటి ప్రముఖ సినీ తారలు ఎవరు అనే కోణంలో దీంట్లో మహిళలు పురుషులనే తేడా లేకుండా సినీ నటుల్లో సినీ తారలు కూడా అధిక మంది ఉన్నారు ఈ ఎన్నికల్లో. వారికి సంబంధించిన వార్త ఒకసారి మనం గమనిస్తే వీరిలో ప్రధానంగా టీఎంసీ పార్టీ, బీజేపీ పార్టీ నుంచి ఎక్కువ మంది సినీ తారలు ఉన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు తదితర పార్టీల నుంచి మాత్రం సినీ తారలు అక్కడిక్కడ ఎక్కడో ఒక చోట మాత్రమే ఉన్నారు. ఇక రాజకీయ రంగస్థలం ఎన్నికల బరిలో సినీ తారలు కంగన మొదలు రచన దాకా బీజేపీ తృణమూల నుంచే ఎక్కువ మంది సినీ తారలు. రాజకీయం కూడా రంగస్థలంగా మారిపోయింది. మన దేశంలో రాజకీయాలు నటున్న దశాబ్దాలుగా పరస్పరం పెనవేసుకుపోయాయి. సినీ రంగంలో ఓ రేంజ్ లో వెలిగిన పలువురు సూపర్ స్టార్లు ఎన్నికల బరిలో దుమ్ము రేపారు. ఈసారి కంగనా రనౌత్ మొదలుకొని రచనా బెనర్జీ దాకా పలువురు సినీ తారలు లోక్సభ బరిలో దిగుతున్నారు. ఈ జాబితాలో అధికార బీజేపీ ముందుంది. తృణమూల్ కాంగ్రెస్ కూడా ఈసారి తారాబలంపై గంపడాసలు పెట్టుకుంది. ఎక్కువగా ఉత్తరాది నుంచే బరిలో దిగుతున్న ఈ తారల్లో పలువురు తెలుగు ప్రేక్షకులను అలరించిన వారే కావడం గమనార్హం. నవనీత్ కౌర్ రాణా 2004లో వచ్చిన శ్రీను వాసంతి లక్ష్మి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. వివాహానంతరం రాజకీయ కెరీర్ ఆరంభించారు. 2011లో మహారాష్ట్రలోని బద్నేరా స్వతంత్ర ఎమ్మెల్యే రవి రాణాను పెళ్లాడారు. 2019 లోక్సభ ఎన్నికల్లో అమరావతి నుంచి కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతుతో ఇండిపెండెంట్ గా గెలిచారు. ఈసారి కూడా అమరావతి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్వంత్ వాంఖాడే అంబేద్కర్ మనోడు ఆనంద్ రాజు నుంచి పోటీ ఎదుర్కోవడం జరుగుతుంది. ఆమె ఇక హేమమాలిని డ్రీమ్ గర్ల్ గా దేశవ్యాప్త క్రేజ్ సంపాదించిన సూపర్ స్టార్ 2011లో బీజేపీ తరఫున రాజ్యసభకు ఎన్నిక కావడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. 2014, 2018 లోక్సభ ఎన్నికల్లో యూపీలోని మధుర నుంచి వరుసగా గెలిచారు. హ్యాట్రిక్ కొట్టే ప్రయత్నంలో ఉన్నారు ప్రస్తుతం ఆమె. కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ దంగార్ బీఎస్పీ నుంచి సురేష్ గట్టి పోటీ ఇస్తున్నారు ఆమెకి. ఇక రచనా బెనర్జీ చిరంజీవి హీరోగా వచ్చిన బావగారు బాగున్నారుతో పాటు పలు తెలుగు సినిమాల్లో తన అందం నటులతో అలరించారు ఈ బెంగాలీ ముద్దుగుమ్మ. అసలు పేరు జుమ్ బెనర్జీ. 1997లో కన్యాదానం సినిమాతో పాపులర్ అయ్యారు. తెలుగులో 13 సినిమాల్లో నటించారు. ఒడియాలో ఏకంగా 36 సినిమాల్లో నటించి అక్కడి ప్రేక్షకులను ఉడతలూగించారు. 2 పెళ్లిళ్ళు అయ్యాయి. ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎంపీ నటి లాకెట్ చటర్జీతో తలపడుతున్నారు. గోవింద ఈ బాలీవుడ్ సూపర్ స్టార్ అసలు పేరు గోవింద్ అరుణ్ అహూజా. 2004లో బాలీవుడ్ లో బిజీగా ఉంటూనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ముంబై నార్త్ లోక్సభ నుంచి కాంగ్రెస్ తరఫున బీజేపీ దిగ్గజం రామ్ నాయక్ ను ఓడించారు. అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేనలో చేరారు. ఈసారి పోటీ చేయబోనని ప్రకటించిన ముంబైలో ఏదో ఒక లోక్సభ స్థానం నుంచి పోటీకి ఆసక్తిగా ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఇక కంగనా రనౌత్ సోదరుడికి తుపాకీ బొమ్మ, తనకు ఆడపిల్ల బొమ్మ తెచ్చినందుకు ఏమిటి వివక్ష అని తండ్రినే ప్రశ్నించిన తత్వం కంగనది. చిన్నప్పటి నుంచి రెబల్ గా పేరు పడ్డారు. స్వయం కృషితో బాలీవుడ్ లో రాణించారు. బాలీవుడ్ పరిశ్రమపై సంచలన ఆరోపణలు, బడా హీరోలపై కామెంట్లతో వార్తల్లో నిలిచారు. కంగనా హిమాచల్లోని స్వస్థలం మండి నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్యను ఢీ కొడుతున్నారు. ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలు ప్రతిరోజు నిలుస్తున్నారు. అరుణ్ గోవిల్ ప్రజాదరణ పొందిన రామాయణ్ సీరియల్లో రాముని పాత్రతో
శాశ్వతంగా గుర్తుండిపోయారు. యూపీలోని తన స్వస్థలం మీరట్ నుంచి బీజేపీ తరఫున బరిలో దిగారు. అయోధ్యలో రామభద్రం ప్రారంభించిన ఊపులో ఉన్న బీజేపీ వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుంది. మీరట్ తో పాటు పరిసర లోక్సభ స్థానాలపైన గోవిల్ ప్రభావం చూపుతారని ఆశిస్తుంది. ఇక రవి కిషన్ జోధ్పూర్ సినిమాలో సూపర్ స్టార్, రేసుగుర్రం తదితర సినిమాల్లో విలన్ గా తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితుడు. అసలు పేరు రవీంద్ర శ్యామ్ నారాయణ శుక్లా. యూపీలోని గోరఖ్పూర్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ, మరోసారి అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. సురేష్ గోపి ఈ మలయాళ సూపర్ స్టార్ కు చిన్నప్పటి నుంచి రాజకీయ మక్కువ ఎక్కువే. కాలేజీ రోజుల్లోనే ఎస్ఎఫ్ఐ లో చురుకైన కార్యకర్తగా ఉన్నారు. 2016లో లోక్సభకు నామినేట్ అయ్యారు. అనంతరం బీజేపీలో చేరారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున కేరళలోని త్రిశూర్ నుంచి పోటీ చేసి 3వ స్థానంతో సరిపెట్టుకున్నారు. ఈసారి అక్కడి నుంచి బరిలో ఉన్నారు. కె మురళీధరన్ కాంగ్రెస్, విఎస్ సునీల్ కుమార్ సిపిఐ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. శత్రుఘ్న సిన్హా బాలీవుడ్ దిగ్గజాల్లో ఒకరు. టాపిక్ ఈజ్ ఓవర్ అంటూ రక్త చరిత్ర సినిమాలో ఎన్టీఆర్ వేషధారణతో తెలుగు వారిని అలరించారు. 1992లో న్యూఢిల్లీ లోక్సభ స్థానం ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన మరో బాలీవుడ్ దిగ్గజం రాకేష్ ఖన్నా చేతిలో ఓటమి చవి చూశారు. 1996లో రాజ్యసభకు ఎన్నికై వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా చేశారు. 2009-2014లో బీహార్లోని పాట్నా సాహెబ్ నుంచి బీజేపీ టికెట్ పై గెలిచారు. 2019లో అక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి కేంద్ర సహాయ మంత్రి ఎస్ఎస్ అహ్లూవాలియా నుంచి గట్టి పోటీ ఎదుర్కోవడం జరుగుతుంది.